హలో ఎవరీవన్, నేను జాకిర్ హుసేన్. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కొట్టిన కళ్యాణ్ పడాల ప్రముఖ ఆ ఇద్దరు యూట్యూబర్ల వల్లే నేను ఈ కప్పు కొట్టాను అన్నట్లు కూడా చెప్పుకురావటం జరిగింది. సో నిజంగా వాళ్ళిద్దరి వల్లే కప్పు కొట్టారంటారా? ఆ ఇద్దరు ఎవరు ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఎవరు సార్ ఆ యూట్యూబర్లు ఇద్దరు? వాళ్ళ వల్లే నిజంగా కప్పు కొట్టారంటారా? ఎప్పుడైతే కళ్యాణ్కి విన్నర్గా బిగ్ బాస్ సెలెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఇటువంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కొన్ని బయటకు వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు దీని మీద మీరు ఏదైతే అడిగారో అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అంటే కళ్యాణ్ ఒక నెట్వర్క్ మాఫియా నడిపించాడు. ఎవరైతే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఛానల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఓన్లీ బిగ్ బాస్ సీజన్లోనే వీడియోస్ చేసుకుంటూ పైసలు సంపాదించుకునే వీళ్ళు ఒక రకమైన ఒక మనుషులు కూడా, అంటే వీళ్ళు ఎక్కువ మంది వీడియోస్ చూస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదు కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అనేలాగా ఒప్పించే విధంగా మాట్లాడేసి వాళ్ళకి ట్యూన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. దాని తర్వాత పక్కవాడు చెప్పిన దాన్ని వీడు మెల్లగా యాక్సెప్ట్ చేసేస్తాడు. అవును కదా, కరెక్ట్. వాడు ఏదో ఒక లాజిక్ చెప్తాడు, లేకపోతే కళ్యాణ్ ఎందుకంటే అవును కదా. వీడు చూసిన కోణంలో వీడు లాజిక్ మర్చిపోతాడు. వాడితో సరిగ్గా మాట్లాడలేకో, వాడిని సరిగ్గా డిఫెన్స్ చేయలేకో వాడి రూట్లోకి వెళ్ళిపోయి కరెక్టే, కళ్యాణ్ కోసం ఆదిరెడ్డి అని చెప్పింది కరెక్టే అన్నట్టుగా ట్యూన్లోకి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్లీ కళ్యాణే బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ ఒక పంతులు గారు ఒక మేకను తీసుకెళ్తున్నారంట. మేకను తీసుకెళ్ళినప్పుడు ఒక ముగ్గురు దూరం నుంచి చూశారు. అరే ఆ పంతులు గారి దగ్గర ఈరోజు మేకను ఎలాగైనా కొట్టేయాలి. ఆయన ఏంటి, ఏదో మేక పాలు ఏదో వైద్యం కోసం తీసుకెళ్తున్నాడు. సో ఫస్ట్ ఒకడు కావాలని ప్లాన్ చేసి ఎదురొచ్చి ఏంటి పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారేంటి అన్నాడు. కుక్క, ఒరే బడుద్దాయి సరిగ్గా చూడు ఇది మేక అన్నాడంట. వెళ్ళిపోయాడు. పంతులు గారికి ఏదో ఇది ఇవాళ ఏదో అయ్యింది అన్నాడు. ఏంటి కుక్క అంటాడేంటి, మేకను చూశాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకోటి వచ్చి నమస్కారం అయ్యగారు, ఏంటి సంగతి కుక్కను తీసుకెళ్తున్నారు, భయమా మీకు అన్నాడు. కుక్కనేమిట్రా, మేక కదా ఇది అని అన్నాడంట. అంటే మేక కాదండి కుక్కననే చెప్పి వెళ్ళిపోయాడంట. ఇంకా మూడో వాడు కూడా సేమ్ మళ్ళీ ఎదురుపడి అయ్యా నమస్కారం, ఏంటి కుక్క ఏమైనా ఉందా, మీకు వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నారా, మీ ఊరిలో దొంగల భయం ఉందా, ఏదో మాట కలిపాడు. అంటే మొదటోడు కుక్క అన్నాడు, రెండో వాడు కుక్క అన్నాడు, మూడోవాడు కుక్క అంటే ఏమైంది, ఇది నిజంగా కుక్కనేమో, నా కళ్ళకి మేక కనిపిస్తుంది ఏమో చెప్పి ఆయన వదిలేశాడంట ఆ పొద్దున. వెంటనే వాళ్ళు ముగ్గురు ఒకటైపోయి మేకని వేసుకొని కడుపులో వేసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చి బాగా దాని మీద ఏదో స్టడీ చేసి మాకు అంత గ్రిప్ ఉన్నట్టుగా అనుకుంటున్నారో వాళ్ళదే కరెక్ట్ అవ్వాలని ఎక్కడ ఉంది? అది వాళ్ళ అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చారు కాబట్టి చూసే ప్రేక్షకులు కూడా ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటాయి, కెమెరాలు ఎలాగ ఉంటాయి. ఇప్పుడు సెట్లోకి అన్నీ వస్తాయండి, లోపలికి ఎవరు బాయ్స్ వెళ్ళకుండా అవన్నీ వచ్చేస్తాయా చెప్పండి? ఫుడ్ కూడా వీళ్ళు 365 ఉన్న 100 రోజులు 3 పూటలు ఇలా వండేసుకుంటారా? వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మళ్ళీ ఇంకో లేదు అన్నట్టు ఇది చేస్తారా? అన్ని సెట్టింగ్లు ఉంటాయి, బాయ్లు వస్తారు, అందుకే వాళ్ళు మాస్క్ పెట్టుకొని వస్తారు. కొన్ని సీన్లు వాళ్ళకి కనిపిస్తాయి కదా. సో అట్లాగా మనకన్నా కొంచెం ఒక 10% ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి. తెలుసు కదా వీడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాడు కాబట్టి వీడు చెప్పింది రైట్ అయినేమో అని చెప్పి ప్రేక్షకులు ఆ ధోరణిలో ఉండి నమ్మేసి ఉండొచ్చు. లేకపోతే ఒక కామన్ మ్యాన్కి ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటంటే అలాంటి కామన్ మ్యాన్ నువ్వు ట్రై చేయొచ్చు, నీ పక్కింటోడు నీ ఎదురింటోడు ట్రై చేయొచ్చు అని ఒక సందేశం ఇచ్చింది బిగ్ బాస్. దానివల్ల ఏమవుద్ది, ప్రేక్షకుల వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఓ నెక్స్ట్ దీనికి మనం ట్రై చేయొచ్చు, అగ్ని పరీక్షలో మనం వెళ్దాం, ఏముందో సార్ ట్రై చేద్దాం. ఈలోగా ట్రై చేయాలంటే ఒక అప్లికేషన్కి ఎంత కొట్టాలి, ఈ మెయిల్ పెంచాలి, ఇవన్నీ ఉంటాయి కదా తతంగం. దానివల్ల వాడికి సోషల్ మీడియా వేదికగా కానీ, మెయిల్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ ఎంతో కొంత బిజినెస్ అయిపోతుంది. బిజినెస్ అవుతుందా? మౌత్ పబ్లిసిటీ అనేది స్టాండర్డ్ పబ్లిసిటీ కదా, అది అవుతుందా? సో అలాగా కళ్యాణ్ లాంటి సామాన్యుడు కూడా అవ్వచ్చు అనేలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆవిడెవరు, రీతు రాయల్, ఆమె కూడా ఒకప్పుడు టిక్ టాక్ వీడియోస్ చేసుకున్న ఆమె కొంచెం రాయలసీమ యాక్సెంట్లో ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఆమె. సో ఈయన కూడా మరి ఈయన ఎక్కడ కూడా నాకు తెలియదు కానీ ఈయన ఆదిరెడ్డి ఎవరు, ఆయన కూడా అలాగే చెప్తూ ఉంటాడు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నేను అనట్లేదు, అలా చేసేస్తున్నారు. వాళ్ళకి కొన్ని వందల మంది ఫాలోవర్స్, వేల మంది ఫాలోవర్స్, వ్యూవర్షిప్ ఉండడం వల్ల మిగతా చూసిన వాళ్ళు ఫాలో అయ్యేందరూ కూడా అదే నమ్ముతున్నారు.
నమ్మడం వల్ల వీడేం చేశాడు అంటే ఇప్పుడు టాక్ ఏంటంటే కళ్యాణ్ డిఫెన్స్లో కూడా చేశాడు, అదే కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వెళ్ళే ముందు అందరికీ చెప్పాడు, అరే బాగా ఓటింగ్ అది చేయండి, ఎట్టి పరిస్థితుల్లో నాకే క్రేజ్ వచ్చేలా చేయండి అని అన్నాడు అన్నట్టుగా చెప్పుకెళ్ళాడని ఒక వార్త అయితే వచ్చింది. ఎప్పుడైతే ఈ గీతూ రాయలు కానీ ఆదిరెడ్డి లాంటి వాళ్ళు కానీ వాళ్ళ ప్రమోషన్ వాళ్ళ ఛానల్స్ కూడా కళ్యాణే ఆడుతున్నాడు, కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు అని ప్రమోట్ చేయడం వల్ల ఆ చూసి ఫాలో అయ్యేలందరికి కూడా ఇంప్రెషన్ అయ్యి అందులో 10% ఓటింగ్ వేసినా పిచ్చ ఓటింగ్ వచ్చేసినట్టే కదా. సో అలా జరిగిండొచ్చు అనేది ఒక అభిప్రాయం. దాన్ని ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎక్స్లో కూడా ఒకటి పోస్ట్ చేశాడు, ఇట్లా మేబీ ఆడు తనూజ ఫ్యాన్ అయ్యిండొచ్చు, లేదా న్యూట్రల్గా మాట్లాడేవాడు అయ్యిండొచ్చు. వాడు తనూజ ఫోటో ఇలా దాన్ని పెట్టి తనూజ ఎంత మార్కెట్ చేసుకోలేకపోయింది కాబట్టి విన్నర్గా రాలేదు, కళ్యాణ్ విన్నర్ అయిపోవడానికి కారణం ఈ ఆదిరెడ్డి అన్న గీతూ రాయలు వీళ్ళు బాగా ప్రమోషన్స్ చేశారు, అందుకే కళ్యాణ్ వీడియోలో థ్యాంక్స్ చెప్పేటప్పుడు పేరున థ్యాంక్స్ చెప్పకుండా వీళ్ళిద్దరు పేరు చెప్పి అందరికీ థ్యాంక్స్ అంటూ వీళ్ళిద్దరు పేర్లు బాగా సపోర్ట్ చేశారు ఎట్లా కదా. చాలామంది ప్రేక్షకులు అనేవాళ్ళు కొన్ని వందల మంది సపోర్ట్ చేయడం వల్ల అయింది. వీళ్ళిద్దరూ ఎందుకు చెప్పారు అంటే వీళ్ళిద్దరూ ఫెమిలియర్ కాబట్టి చెప్పారని అనుకోవచ్చు, కానీ వీళ్ళిద్దరితో కూడా మాట్లాడి చేశాడు, ఇది పెద్ద మాఫియా అని వెంటనే మో పెద్ద ప్లానే వీడిది అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు, ఎవరు బ్రహ్మానందందో ఎవరిదో పెట్టి. కాకపోతే రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు సింపుల్ మా టీవీ వాడు కానీ ఆ బనిజాయ్ టీం వాడు కానీ బిగ్ బాస్ కంటెస్ట్ చేసేదే పైసల కోసం. సార్ నిజంగా వీళ్ళ రివ్యూస్ వల్ల కూడా ఓట్ బ్యాంకింగ్ పెరగచ్చు అంటారు. అదే చెప్పాను కదా, ఇప్పుడు రివ్యూస్ వల్ల వాళ్ళ రివ్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు 10% నమ్మినా 10% అబ్బా ఆదిరెడ్డి బాగానే చెప్పారు, గీతూ రాయలు బాగానే చెప్పారు అనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓటింగ్ అది వేస్తారు. మేబీ అలా జరుగుండొచ్చు. కాకపోతే వీళ్ళకి కూడా ఏంటంటే ఒక సామాన్యుడికి ఇచ్చామంటే సామాన్య ప్రజలందరూ మనకు ఎగబడాలి, లేదు హౌస్లో బాగా గొడవ పెట్టుకున్నవాడు నోరేసుకుని పడిపోయినవాడే కావాలి. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ సీజన్లో అంతకుముందు సీజన్లో ఒక ముస్లిం మరాఠీ కుర్రాడు, ఆయన అలాగే పెద్దానికి కూడా మీదకి వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేసేవాడు, వాడు టాప్ 5 వరకు ఉన్నాడు. మొన్న అంతకుముందు సీజన్లో పృథ్వీ అనే గడ్డంతో ఉన్నాడు. ఆయన ఎంతమంది చెప్పినా ఆయన మాత్రం గడ్డం తీయలే, వాడు కూడా టాప్ 5 వరకు ఉన్నాడు. ఎందుకంటే వాడు ఆర్గ్యూ చేస్తాడు, ప్రతి ఒక్కరికి మీదకి వెళ్ళిపోతాడు కొట్టడానికి, అటువంటి వాడు కావాలి, అప్పుడే కదా వ్యూవర్షిప్ వస్తుంది ఈ మా టీవీ వాడికి. తర్వాత మొన్న సీజన్లో సంజన గారు ఎంత పెద్ద మాట్లాడింది ఆవిడ, మరి ఆవిడ 5th రౌండ్ టాప్ 5 వరకు ఉండడం ఏంటి? సుమనన్న ఉండలేదా, భరణి గారు ఉండలేదా? భరణి గారికి ఎంత ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఫెమిలియర్ అంటే భరణి గారేగా, తర్వాత సుమన్ గారేగా, మరి వాళ్ళిద్దరిలో ఎవరూ లేదండి టాప్ 5లో. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళ ప్లాన్ కూడా కొంత ఉంటుంది, ఒక కళ్యాణ్ ప్లాన్ అనడానికి కూడా లేదు. వీళ్ళు కూడా ఆ కళ్యాణ్ గెలిపిద్దాం డిసైడ్ అయ్యారేమో, కళ్యాణ్కి అక్కడ ఓటింగ్తో సంబంధం ఏముంది? అలాగైతే శివాజీ గారు వచ్చిన సీజన్లో శివాజీ గారికి హైయెస్ట్ ఓటింగ్ ఉంది, మరి శివాజీ గారు టాప్ 5లో ఉన్నారా ఆ టైంలో? కదా. అలా మేబీ 5లో ఉన్నా కానీ విన్నర్గా అయితే మేబీ 5లో ఉండుండొచ్చు, బట్ టాప్ 3 అయితే లేడుగా, ఎలా వెళ్ళిపోతాడు మరి? ఓన్లీ ఓటింగే అయితే మరి శివాజీ గారు కనీసం రన్నర్ అయినా అవ్వాలిగా. పల్లవి ప్రశాంత్కి ఎందుకు ఇచ్చారు? సామాన్యుడికి ఇచ్చారంటే వీళ్ళంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నారా? అదే బాగా ఫెమిలియర్ డబ్బున్నోడికి ఇస్తే డబ్బున్నోడికి ఇచ్చారా, వీళ్ళేదో అద్దరు డబ్బులు తీసుకుని అనుకుంటారేమో అని వీళ్ళు ఒక రకమైన గేమ్. ఇలా చేయడం వల్ల ఇంకొంతమంది అట్రాక్ట్ అవుతారుగా, వ్యూవర్షిప్ పెరుగుతుందిగా. రకరకాల రీజన్, వాళ్ళకి కావాల్సిన పైసలు. దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ.